ఐపీఎల్ లో నేడు హై వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు డూ ఆర్ డై పోరులో తలపడనున్నాయి. సాయంత్రం 7 గంటలకు న్యూ చండీగఢ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా విజేత క్వాలిఫైర్ 2 లో గుజరాత్ టైటాన్స్ ను ఎదుర్కొనుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకంగా ఉన్న హైదరాబాద్ జట్టు ఫేవరెట్ గా కనిపిస్తూ ఉండగా రాజస్థాన్ టాప్ ఆర్డర్ పై భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే లీగ్ దశలో 2 సార్లు ఆర్ఆర్ ను ఓడించిన సన్ రైజర్స్ అదే జోరు కొనసాగిస్తుందా లేక రాజస్థాన్ రివెంజ్ తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ప్లే ఆఫ్స్ కు ముందు జరిగిన చివరి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసి జోష్ లో ఉంది. అయితే ఆ జట్టు ఆశలన్నీ ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పైనే నిలిచాయి. హైదరాబాద్ తరపున మంచి ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెయిన్రిచ్ క్లాసెస్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సీజన్ లో లీగ్ దశ లెక్కలను ఓసారి పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఆధిక్యాన్ని కనపరిచింది. ఈ సీజన్ లో ఇరు జట్లు తలపడిన 2 సార్లు హైదరాబాద్ నే విజయం వరించింది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో చివరిగా ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై కీలక విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి కళ్లు ఉన్నాయి. కెప్టెన్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు సన్ రైజర్స్ పై ఉన్న మునుపటి ఓటములకు ప్రతీకారం తీర్చుకుని క్వాలిఫైర్ 2 కి దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. మరి ఈ కీలక పోరులో ఎవరు గెలిచి ముందడుగు వేస్తారో చూడాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ విభాగమే అతిపెద్ద బలంగా నిలుస్తోంది. టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగిస్తుండగా మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ నిలకడగా రాణిస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా అవతరించాడు. హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో కొంత అనుభవం లేమి కనిపిస్తున్నప్పటికీ యువ పేసర్లు సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగాలు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో కలిసి సరైన సమయంలో రాణిస్తున్నారు. 2024లో కమిన్స్ నేతృత్వంలో ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ కు చేరి రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. ఈసారైనా సన్ రైజర్స్ ఎలాగైనా కప్పు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది నిజం కావాలంటే కమిన్స్ సేన అన్ని విభాగాల్లో సర్వశక్తులు ఒడ్డాల్సిందే. రెటికా హై వోల్టేజ్ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం ఎస్ఆర్హెచ్ అలాగే ఆర్ఆర్ ఎలిమినేటెడ్ మ్యాచ్ అయితే కంటిన్యూ అవబోతుంది. ఇరు జట్లకు కూడా డూ ఆర్ డై మ్యాచ్ జరగబోతుంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ స్పోర్ట్స్ అనలిస్ట్ జగన్నాథ్ దాస్ గారు అందించబోతున్నారు. నమస్కారం అండి జగన్నాథ్ దాస్ గారు. సాయంత్రం 7 గంటలకు డూ ఆర్ డై మ్యాచ్ చండీగఢ్ లో ఉండబోతుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఒకరు ఇంటికి పోబోతున్నారు. మరి ఎవరు గెలుస్తారనుకోవాలి? ఎవరి బలం ఎక్కడ ఉందనుకోవాలి? ఎక్కువగా ఎవరు వినే ఛాన్సెస్ ఉందంటారు? మన ఈ మ్యాచ్ లో ఎప్పుడు మనం చెప్పలేం ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. చాలా ఫైనలీ పోయిస్డ్ మ్యాచ్ మాట. నాకౌట్ మ్యాచ్ ఏ టీమ్ అయితే మంచిగా ఆడుతుందో ఆ రోజు గెలుస్తుంది. మొత్తం ఫామ్ లో చూస్తే సన్ రైజర్స్ ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చి అన్ని మ్యాచ్లు గెలిచి 3rd పొజిషన్కి వచ్చి ప్లే ఆఫ్కి వచ్చారు. బట్ ఆ రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. స్టార్టింగ్ లో మంచిగా గెలుస్తుంటే మధ్యలో మ్యాచ్ ఓడిపోయి లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ ప్లే ఆఫ్కి వచ్చారు. సో దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ పెద్ద రోల్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ మనం చూసామంటే సన్ రైజర్స్ కి మంచి ఫామ్ లో ఉన్నాం. మీరు చెప్పినట్టు టాప్ 4 బ్యాట్స్మెన్ ఎస్పెషలీ మన అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్. దాంట్లో మీ మధ్యలో నితీష్ రెడ్డి కూడా మంచి కంట్రిబ్యూషన్ చేస్తారు బ్యాట్ తోని. ఇప్పుడు అట్ సైడ్ చూస్తే సూర్యవంశీ ఇంకా యశస్వి ఉన్నారు. సో
బట్ ధ్రువ్ జురెల్ దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కొంచెం అన్సర్టెనిటీ ఉంటుంది. డోనో ఫెరారా ఉన్నాడు కానీ బట్ ఆయన ఇంత కన్సిస్టెన్సీ లేదు మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తో చూస్తుంటే. ఈ బ్యాటింగ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అలా ఏ బ్యాటింగ్ తో 220 ఈ పిచ్ లో 200 కన్నా పైన స్కోర్స్ ఉన్నాయి పంజాబ్ టీమ్స్ ఆడినప్పుడు ఈ టీంలో. సో ఈ మ్యాచ్ లో కూడా మనకి అట్లీస్ట్ 200 పాస్ స్కోర్ ఉండాలి. ఎందుకంటే ఎవరితో టాస్ గెలిస్తే 230, 240 పెడితే వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు. బట్ ఇది చాలా క్లోజ్ మ్యాచ్. మీరు చెప్పినట్టు సూర్యవంశీ మీద అందరు చూస్తారు. ఈ 15 ఏళ్ళ కురాడు అందరికీ క్లీన్ బౌల్ చేశారు ఆయన బ్యాటింగ్ తోనే. ఆయన వరల్డ్ లో అందరూ ఇప్పుడు అడుగుతున్నారు హూ ఇస్ సూర్యవంశీ అండ్ హీ సూర్యవంశీ నౌ. ఆ సూర్యవంశీ మీద అందునే ఆయన ఇంకా 7 sixes కావాలి. గేల్ రికార్డ్ చేస్తారు, ఈజ్ ఇన్ 53 sixes మాట. సో ఆయన కూడా పెద్ద ఫామ్ లో ఉన్నాడు. సో వీ హావ్ టు సీ హూ విన్స్ ద టాస్. బ్యాటింగ్ అలా ఉంటుంది ఫస్ట్ 5 overs. ఎస్, మీరు చెప్పినట్లుగా కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉందంటారా పిచ్ ను బట్టి, లేకుంటే బౌలింగ్ చేస్తే మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకోవాలంటారా? అలా యాక్చువల్లీ ఈ చండీగఢ్ పిచ్ చూస్తే అందరూ బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ గెలుస్తున్నారు. బికాస్ 230, 240 పెట్టే స్కోరు ఆ సెకండ్ బ్యాటింగ్ టీమ్ కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, ఫస్ట్ 6 overs మీరు చూస్తుంటే మన ఇంగ్లీష్ లో అంటే ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. అట్ సైడ్ బ్యాటింగ్ చూడండి, జస్వాల్, సూర్యవంశీ. ఎస్ఆర్హెచ్ చూడండి, హెడ్ కొన్ని ఈ ఏడాది ఇంత స్కోరింగ్ లేదు కానీ మన అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు మన ఎస్ఆర్హెచ్ లో మంచి బ్యాటింగ్ చేసి మంచి స్టార్ట్ ఇస్తున్నారు. స్టార్ట్ కూడా కాదు ఏంటి, 6 overs అందరూ 60, 70, 80 runs కొడితే దానికి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అంటారు. ఓకే, ఎంతవరకు స్కోర్ వెళ్లే అవకాశం ఉందంట అనుకోవాలంటారు? అంటే స్కోర్స్ మన 200, 225, 230 బికాస్ ప్రీవియస్ మ్యాచ్ చూసారంటే అన్ని అలాగే 200 కన్నా ఎక్కువ వచ్చాయి అన్ని స్కోర్స్ అక్కడ. సో ఆ పిచ్ డెఫినెట్లీ బ్యాట్స్మెన్ కి షూటింగ్ అవుతుంది. మన యాక్చువల్లీ అలా చూస్తే మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఇస్ ద బెస్ట్ బ్యాటింగ్ వికెట్ అంటారు అందరూ. మంచి బాల్ బ్యాట్ కి వస్తుంది, మంచిగా బ్యాట్స్మెన్ స్వింగ్ చేస్తే బ్యాట్ కి బాల్ కి తగులుతుంది అనమాట. సో చండీగఢ్ వికెట్ కూడా మంచిగా ఉంటుందని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఐడియల్ T20 వికెట్ అని అంటారు. ఓకే, జగన్నాథ్ గారు, మనం చూసుకున్నట్లయితే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ బలంగా ఉంది సన్ రైజర్స్. ఇక లీగ్ మ్యాచ్ లో 2 సార్లు రాజస్థాన్ ఓడించింది హైదరాబాద్. సో ఈసారి కూడా అది రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలంటారా? రిపీట్ మనకు చాలా ఈ T20 లో ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి. బికాస్ ఒక్క మ్యాచ్ 1 స్పెల్, 1 డ్రాప్ క్యాచ్, 1 లైక్ నేను చూసాను నిన్న ఆర్సీబీ మ్యాచ్ రజత్ పట్టిదార్ వచ్చి మ్యాచ్ చేంజ్ చేశారు. బట్ అక్కడ కూడా మళ్ళీ క్యాచ్ డ్రాప్ అయింది ఒకటి. అదే క్యాచ్ పట్టుకుంటే స్టోరీ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా 1 స్పెల్. మన స్పెల్ లో ఇక్కడ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసే అంటే సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి కమిన్స్ లేరు, ఉనట్కడ్, హర్షల్ పటేల్ ఆడియన్ కొన్ని మ్యాచ్లు ఓడిపోయారు. ఎప్పుడైతే వరుణ్ వచ్చి హైదరాబాద్ కోచ్ గా వచ్చి తీసుకున్నాడో ఇద్దరు యంగ్ ప్లేయర్స్ అని సకీబ్ హుస్సేన్ ఇంకా ప్రఫుల్ హింగేన్ వచ్చారు. వాళ్ళు ఇద్దరు మంచిగా బౌలింగ్ చేసి హైదరాబాద్ మనకి గెలిపించారు. బట్ ఇక్కడ ఒక పెద్ద పాయింట్ అంటే ఇసాన్ మలింగా అని శ్రీలంక బౌలరు హ్యాస్ షోన్ హిస్ అంటే ఎక్స్పర్టైజ్ మాట. ఆయన ఏంటి మంచిగా మన ఇంగ్లీష్ లో మన క్రికెట్ టర్మ్స్ ఆఫ్ కటర్స్, స్లో వేరియేషన్స్ అని వేసి మంచి బౌలింగ్ చేసి అదే కమిన్స్ చాలా ప్రేస్ చేశారు. మలింగాని సకీబ్ హుస్సేన్ ఫస్ట్ సీజన్ ఆడిన ఈ బీహార్ కురాడు మంచిగా మెంటల్ టఫ్నెస్ చూసి ఎస్ఆర్హెచ్కి చాలా క్రూషియల్ బ్రేక్ త్రూస్ తెచ్చారు. సో ఇక్కడ అంటే ఫస్ట్ మన సూర్యవంశీ తీసారంటే ఎస్ఆర్హెచ్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సూర్యవంశీ యాక్చువల్లీ ఫస్ట్ 6 overs సూర్యవంశీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఉంటుంది. ఓకే, రైట్ అండి జగన్నాథ్ దాస్ గారు, థ్యాంక్ యూ అండి.